योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतो अस्मि। పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ పతంజలి యోగ సూత్రములు సమాధిపాదము. ఇంతవరకు కూడా వైరాగ్య సూచికాన్ని, ఆ వైరాగ్య విషయాన్ని చక్కగా మనకి తెలిపి, ఇప్పుడు అసంప్రజ్ఞాత సమాధికి అంతరంగముగు పరవైరాగ్యాన్ని మనకి చెప్పబోతూ ఉన్నారు. ఇంతకుముందు సంప్రజ్ఞాత సమాధికి చెప్పినారు. ఇప్పుడు అసంప్రజ్ఞాత సమాధికి ఏ వైరాగ్యం ముఖ్యమో అది చెప్తూ ఉన్నారు. 16వ సూత్రం ద్వారా మనకు అందిస్తూ ఉన్నారు. తత్పరం పురుషఖ్యాతే గుణవైతృష్ణ్యం. అది తత్పరం పురుషఖ్యాతే గుణవైతృష్ణ్యం, ఇది పదవి భాగం. పురుషఖ్యాతే మొట్టమొదట ప్రకృతి పురుష వివేకముగు ఆత్మసాక్షాత్కారము వలన. అదే అన్నమాట. ఎలాంటిదంటే ఇది ప్రకృతి, ఇది పురుషుడు అన్నటువంటి వివేక ఖ్యాతి ఇది రావాలి. దీనినే ఆత్మసాక్షాత్కారం అంటారు, దీనినే కైవల్యం అంటారు, దీనినే అసంప్రజ్ఞాత సమాధి అంటారు, దీనినే నిర్బీజ సమాధి అంటారు. కాబట్టి అటువంటి పురుషఖ్యాతే అనే పదానికి ఇవన్నీ అర్థాలు అన్నమాట. ప్రకృతి పురుష వివేకము ఆత్మసాక్షాత్కారం, ఈ ఖ్యాతి వలన. రెండవది ఏమిటి? గుణవైతృష్ణ్యం. ఎప్పుడైతే ఈ ఖ్యాతి వచ్చేసిందో వైతృష్ణ్యం, వితృష్ణస్య భావ వైతృష్ణ్యం అన్నమాట. విగత తృష్ణ వితృష్ణ, వితృష్ణస్య భావ వైతృష్ణ్యం. అంటే పూర్తిగా, అంటే బొత్తిగా అంటాం మనం, బొత్తిగా ఆశ లేకుండుట అర్థం అన్నమాట అది. కాబట్టి వైరాగ్యములన్నింటిలోనూ గొప్పదైనటువంటి వైరాగ్యము ఏం వైరాగ్యం? అది తత్పరం, ఇది అన్నమాట. కాబట్టి ఈ విధముగా ప్రకృత పురుష వివేక ఖ్యాతి అయినటువంటి ఆత్మసాక్షాత్కారం ఎప్పుడు సిద్ధిస్తుందో అప్పుడు ఏమవుతుందో మనకి సత్వ రజస్తమో గుణ మాత్రమైన విషయమునందు ఆశ సంపూర్తిగా నశిస్తుంది. అది ఎప్పుడైతే గుణములందు ఆశపోయిందో అది ముఖ్యమైన వైరాగ్యం. ఇది ఎలాంటిదంటే చెట్టుకి ఆ కూకట వేళ్ళు ఉంటాయి కదా మనకి, ఆ వేళ్ళు ఎప్పుడైతే తీసేసామో ఆ వ్రేలుతో సహా అప్పుడు ఏమవుతుందో మనకి ఆ చెట్టు చిగించడానికి అవకాశం లేదు. అలా కాకుండా మొదలే నరుకుతూ ఉంటుంటే అది మళ్ళీ ఎప్పుడైతే వారణలు వచ్చి వర్షాధారమో లేదా ఏదో ఒక ఆధారం వల్ల చెట్లు చిగురుస్తూ ఉంటాయో ఆ విధముగా ఆ చెట్టు అభివృద్ధి పొందడానికి కారణమవుతుందన్నమాట. ఎప్పుడైతే మనము మూలంతో సహా తీసితమో అప్పుడు మనకది చెట్టు రావడానికి అవకాశం లేదు. ఆ విధముగానే ఇక్కడ కూడా ఆ వైరాగ్యములన్నింటిలోనూ ఏది గొప్పదైన వైరాగ్యం అంటే అసలు ఆ త్రిగుణముల యందు ఆశ లేకుండా ఉండడమే అది వైరాగ్యం. త్రిగుణములు మనకి ఏమి నడిపిస్తుంటాయి అంటే చెప్తున్నారు. ప్రవృత్తించ నివృత్తించ కార్యకార్యే భయాభయే బంధం మోక్షంచ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికీ. అది ఎప్పుడైతే ఈ సత్వగుణ అభివృద్ధి నొందిందో అప్పుడు మనకేమవుతుంది? ఆ వివేక ఖ్యాతి ద్వారా అభివృద్ధి వస్తుంది. వచ్చి ఏం చేస్తుంది? ఈ సత్వాన్ని కూడా అది విడిచిపెడుతుంది అన్నమాట. ఎందుకంటే గుణాతీతుడు కావాలి. సత్వగుణము కూడా సంఖ్యలే మనకి. అయితే సత్వం ఎలాంటిదంటే బంగారు సంఖ్యలతో సమానమన్నారు, రజోగుణం మనకి వెండి సంఖ్యలతో సమానమన్నారు, తమోగుణం ఇనప సంఖ్యలతో సమానమన్నారు. ఏదైనా బంధమే కదా. అయితే ఒకదానికన్నా ఒకటి ఉత్కృష్టమన్నమాట. సత్వానికి వెళ్ళినటువంటి వాడు తేలిగ్గా విడిచిపెట్టుకోవచ్చు అన్నమాట. అందుకని ఆ సత్వగుణములో ఉన్నప్పుడు ప్రవృత్తించ నివృత్తించ కొంత, ఇది ప్రవృత్తి, ఇది నివృత్తి. ప్రవృత్తి అంటే ఏమిటి? మనకి జన్మజరా ప్రవాహమైనటువంటి ఈ యొక్క ఇహలోకమైనటువంటి పరంపర. నివృత్తి అంటే ఏమిటి? మోక్ష సాధనమైనటువంటి మార్గం. ఇది ఈ ప్రవృత్తించ నివృత్తించ. ఏది ప్రవృత్తి ఏది నివృత్తి
అన్నటువంటి విషయాన్ని ఎప్పుడు అవగాహనకు వస్తుందో మనకి సత్వగుణం ఉన్నప్పుడు అవగాహన వస్తుందన్నమాట. అందుకని చెప్పారు ప్రవృత్తించి నివృత్తించాం కార్యాకార్యే. అది ఏది కార్యము ఏది అకార్యం, అంటే ఏది చేయదగు పని ఏది చేయరాని పని అనేది ఎప్పుడు మనకి వివేచనా శక్తి కలుగుతుంది, సత్వగుణం ఉన్నప్పుడే కలుగుతుంది అన్నమాట. భయ భయే, ఏది భయము ఏది అభయము అన్నటువంటి విషయం ఎప్పుడు కలుగుతుంది, సత్వగుణం ఉన్నప్పుడే. ఎందుకంటే ఈ యొక్క సంసార ప్రవృత్తి ఎప్పుడు భయాన్ని కలుగు చేస్తుంది అన్నమాట. ఇంతకన్నా భయం మహాభయ పరిత్రాణాత్తు అని చెప్పినారు దత్తాత్రేయ వాక్యం. ద్విత్రాణం ఉపజాయతే అన్నారు. ఈ మహాభయం మనం వెళ్ళేటప్పుడు ఒక పాము మనకు కనబడింది అనుకోండి, అది మహాభయం కాదు. ఒక పులి కనబడింది అనుకోండి, అది మహాభయం కాదు. ఒక సింహం కనబడుకుంది అనుకోండి, అది మహాభయం కాదు. మరేంటి మహాభయము అంటే జన్మ మృత్యు జరా ప్రవాహమే మహాభయం. అది అందుకని ఏది భయము ఏది అభయం. అభయం అంటే ఏమిటి, భయరహితమైన వస్తువు అన్నమాట. ఎక్కడికి వెళ్ళి మరి తిరిగి రామో, ఏది శాశ్వతమైన ఆనందాన్ని పొందుతున్నామో అటువంటి స్థితి ఎప్పుడూ కూడా అది భయరహితమైన వస్తువు. ఆ యొక్క ప్రకృతి పురుషుడు యొక్క ఖ్యాతి తత్వమే భయరహితమైన వస్తువు. కాబట్టి అది ఏది అన్నటువంటి తీర్మానాన్ని ఇది మంచిదా ఇది చెడ్డదా అన్న విషయాన్ని ఎప్పుడు మనం కనుగొనగలము అంటే ఈ సత్వగుణం. ఆ విధంగానే బంధం మోక్షంచ యావేత్తి, అది ఇది బంధము ఇది మోక్షం. అది బంధము అంటే ఏమిటి, మన మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం. విషయములందు ఆసక్తి ఏం చేస్తుంది, మానవుడికి బంధాన్ని కలిగిస్తుంది. ముక్తివై నిర్విషయం స్మృతం, విషయరాహిత్యమైనటువంటి స్థితే ముక్తిని చెబుతుంది. అయితే ఈ రెండిని వేరు చేసేది ఎట్లా, సత్వగుణమే వేరు చేస్తుంది, ఇంకొకటి చేయలేదు. యావేత్తి, ఇవన్నీ కూడా ఏదైతే తెలుసుకుంటున్నదో అదే బుద్ధి. అటువంటి బుద్ధి అంటే అటువంటి జ్ఞానము పార్థ సాత్వికి అన్నారనమాట. అది అందుకని ఈ సత్వగుణానికి అతీతుడు అవుతాడు. త్రిగుణాతీతుడు ఎవరు, అసంప్రజ్ఞాతి సమాధిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ అన్నిటికీ అతీతుడు అవుతాడనమాట. అది వీటి ద్వారా సత్వగుణము కూడా మనకి సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చ అనఘా. సత్వం సుఖ విషయ ప్రీతి వస్తువుల చేత మానవుడికి బంధాన్ని కలిగిస్తుందన్నమాట. అందుకని ఇది సత్వగుణం చలనం. ఇక చెప్తున్నారు రజోగుణ చలనం ఎలాంటిది, యయా ధర్మమధర్మంచ కార్యంచ కార్యమేవచ అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థరాజసి. చెప్తూ ఉన్నారు యయా ధర్మం అధర్మంచ, ఏది ధర్మము ఏది అధర్మము, అయథావత్తు, యథావత్ అంటే ఉన్నది ఉన్నట్లుగా, అయథావత్ అంటే ఆ ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోకపోవడమే అయథావత్ అంటారు. ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోకపోవడమే అది తెలుసుకోవడం అనేది సత్యం, తెలుసుకోకపోవడం అనేది మిథ్య, తెలుసుకోకపోవడం అనేది భ్రమ అన్నటువంటి వ్యవహారములో యయా ధర్మం అధర్మంచ కార్యంచ కార్యమేవ చేది, కార్యము ఏది అకార్యము తెలుసుకునే స్థితే రజోగుణ స్థితి అన్నమాట. ఈ స్థితిని రజోగుణమని తెలుసుకో, ఈ జ్ఞానం ఏదైతే ఉందో. కాబట్టి దీని నుంచి కూడా అతీతులు అవుతారు ఎవరు, అసంప్రజ్ఞాతి సమాధిలో ఉన్నతనం అదేనమాట. ఆ విధంగా తమోగుణ విషయాన్ని వర్ణిస్తున్నారు. అధర్మం ధర్మమితియాం మన్యతే తమసావృతా సర్వార్థాన్ విపరీతాంచ బుద్ధి సా పార్థతామసి. అది ఆ రెండిటికన్నా చాలా విరుద్ధమైనమాట. అధర్మం ధర్మమితియా, అది అధర్మాన్నే ధర్మమితి మన్యతే, ఏదైతే అధర్మమో ఇదే ధర్మమని ఇతడు భావిస్తాడు ఎవడు, తమోగుణ బుద్ధి. ఎందుకంటే తాను పట్టుకున్నట్టు కుందేలికి 3 కాళ్ళు అంటాడు, ఇంకా మారడనమాట. కాబట్టి ఆ విధమైనటువంటిది సర్వార్థాన్ విపరీతాంచ, ప్రతి విషయములో కూడా విపరీత భావన తెచ్చుకుంటాడు కానీ ఆ యొక్క సవ్యమైనటువంటి అనుకూలమైనటువంటి భావనే రాదు. ఇటువంటి జ్ఞానం ఏం చెప్పినారు, తామస్సు అదనమాట. అందుకని చెప్తూ ఉన్నారు ఈ విధముగా ఈ 3 గుణాలు దాటాలి. అది ఈ 3 గుణముల యందు వైతృష్ణ్యం, విగత తృష్ణ కలుగుతుంది. ఎవరికి కలుగుతుంది, సంప్రజ్ఞాత సమాధి కాకుండా
అసంప్రజ్ఞాత సమాధిని ఎవరైతే పొందుతున్నారో వారికి మాత్రమే ఈ స్థితి కలుగుతుంది. ఇదే మంచి పెద్ద వైరాగ్యం అంటే గొప్ప వైరాగ్యం అని శాస్త్రం చెబుతూ ఉంది. ఈ విధముగా ఐహికాముష్మిక విషయముల యందు ఆశ విడిచి ప్రకృతి పురుష వివేకం కలిగి ఉండటం ఒక వైరాగ్యం, ఇది ఒకటైంది. రెండవది ఏమిటి? ప్రకృతి పురుష వివేకమునందు కూడా ఆశ లేకుండుట రెండవది పరవైరాగ్యం. ఇది ప్రకృతి, ఇది పురుషుడు, దాని యందు కొంత దాటుతాం, కానీ దీని యందు మరలా ఉంటుంది బంధం. ఇది కూడా లేనిది అంటే దీని యందు కూడా ఆశ లేకుండా ఉండడమే పరవైరాగ్యం. ఇక పరవైరాగ్యమునందు ధ్యేయాకార వృత్తి ఎందును వైరాగ్యం కలుగును. ధ్యేయాకార వృత్తి అంటే ఏమిటి? ఇంతవరకు మనం సాధనలో ఏదో ఒక విగ్రహాన్నో మూర్తినో ధ్యేయాన్నో గురువునో పెట్టుకున్నాం, దానితో ఆ వృత్తితో ఉంటున్నాం అన్నమాట మనం. ఇప్పుడు ఏమవుతుంది? ఈ వైరాగ్యంలో ఆ వృత్తి ఎందుకు కూడా వైరాగ్యం కలుగుతుందన్నమాట. అంటే ఆ వృత్తి ఇప్పుడు ఇంతవరకు తనకుంటే భిన్నముగా ఉన్నదని భావిస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఈ వైరాగ్యం కలిగిందో ధ్యేయాకారముగా మారడము కాకుండా ఆ ధ్యేయము కంట భిన్నాకారంలో తాను ఉండి తాను భిన్నంగా ఉన్నానటువంటి స్థితి కూడా ఇతనికి ఉండదు. ఇది చాలా విశేషమైన మాట. ఈ వైరాగ్యమే జ్ఞానం యొక్క పరాకాష్ఠ. అదే జ్ఞానం యొక్క పరాకాష్ఠ ఏమిటంటే ఇది వైరాగ్యం. ఈ వైరాగ్యం ఎప్పుడైతే ఈ జ్ఞానం యొక్క పరాకాష్ఠ ఈ వైరాగ్యం కలిగిందో అతడు సంప్రజ్ఞాత సమాధిని దాటి అసంప్రజ్ఞాత సమాధిని పొందినవాడు అన్నటువంటి తెలుసుకోవాలి. దీనినే బ్రహ్మ నిర్వాణమురిచ్చతి అని చెప్పింది శాస్త్రం. నిర్వాణమని బుద్ధ భగవానుల వారు చెప్తుంటారు కదా. అది ఏమిటి అంటే ఈ కైవల్యాన్నే బ్రహ్మ నిర్వాణము అని చెప్పినారన్నమాట. దీనినే నిర్వికల్పక సమాధి అంటారన్నమాట. కాబట్టి ఇటువంటి నిర్వికల్పక సమాధి రావాలి. నిర్వికల్పక సమాధినాం స్ఫుటం బ్రహ్మతత్వమవగమ్యతే. కాబట్టి ఈ నిర్వికల్పక సమాధి ద్వారా బ్రహ్మ తత్వం స్ఫుటం చక్కగా అవగమ్యతే. ఇది పురుషుడు, ఇది ప్రకృతి అని వివేక ఖ్యాతి ధారా ప్రవాహం అన్నమాట. మధ్యలో ఏమీ ఆటంకం ఉండదు. కాబట్టి త్రిగుణాత్మిక యుగ ప్రకృతినందే వైరాగ్యము కలుగును. అయితే ఇవన్నీ వచ్చినప్పుడు ఏమి నష్టమవుతుంది? దీని వలన పంచక్లేశాలు సంపూర్తిగా నష్టమైపోతాయి. అది ఎప్పుడైతే మనకి అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం అనేటువంటి పంచక్లేశాలు మనకు ఉన్నాయో ఈ పంచక్లేశాలు ఏమవుతాయి? సమూలంగా నష్టమవుతాయి. ఎప్పుడైతే పంచక్లేశం నష్టం వచ్చిందో అప్పుడు స్వస్వరూప స్థితి కలుగుతుంది. కాబట్టి ఇటువంటి ఆ యొక్క వైరాగ్యాన్ని కలగడానికి తగినటువంటి శక్తిని మనకి మహర్షుల వారిచ్చి సదా రక్షించెదరుగాక.